పిల్లలు ఆటలు ఆడుకుందామా? వెళ్దాం ఇప్పుడు. ఓ, మనకు క్యాప్ వచ్చింది. క్యాప్లో కొన్ని వస్తువులు వస్తాయి. అవి ట్రయాంగిల్స్ అవి ఇవి ఉంటాయి. మనం ఈ పక్క గడిలో చూసుకుంటూ దాంట్లో కలపాలి. ఓకేనా పిల్లలు? ఏమంటారు? ఇక్కడ పంచభుజి ఒకటి చూపిస్తుంది చెయ్యి. ఇక్కడ సైడ్ ఎక్కడుందో చూసి దాంట్లో ఫిలప్ చేయాలి. వావ్, సూపర్ పిల్లలు, బాగా ఫిలప్ చేశారు. నెక్స్ట్ ఏంటిది? చూసుకుంటూ ఒక్కొక్కటి అందులో ఫిలప్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఏముంది? పంచభుజి అయిపోయింది. షడ్భుజి ఉంది. షడ్భుజి ఎక్కడుంది? కింది రోలో ఉంది. సెకండ్ రోలో ఏముంది? సెకండ్ రోలో ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ రోలో పంచభుజి. మొత్తం అయిపోయింది. నెక్స్ట్ పిల్లలో మూడో రోల షడ్భుజి ఉంది. చూడండి కరెక్ట్గా. వావ్ పిల్లలు, మంచిగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ లవ్ సింబల్ వచ్చింది. రే, ఇది ముందు కలపాలి కదా. కలుపుదాం. లవ్ సింబల్ ఎక్కడుంది? సెకండ్ రోలో లెఫ్ట్ సైడ్ లాస్ట్, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి. వావ్, సూపర్ పిల్లలు, బాగా ఆడారు. నెక్స్ట్ అర్ధవృత్తాకారం ఉంది. గోళంలో సెట్ చేసాము. నెక్స్ట్ రాంబస్ ఉంది. రాంబస్ ఫిలప్ చేద్దామా? అర్ధవృత్తాకారం ఫిలప్ చేద్దామా? అర్ధవృత్తాకారమే ఫిలప్ చేద్దాం, ఎందుకంటే ఒక రో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ రోలోకి వెళ్దాం చెప్పాలి పిల్లలు. నెక్స్ట్ చతుర్భుజం. నెక్స్ట్ రాంబస్. ఓకే పిల్లలు, సూపర్గా ఆడారు. నెక్స్ట్ చతురస్రం. ఇది దీర్ఘచతురస్రాకారం రాంబస్. ఇది నెక్స్ట్ ఒకటే మిగిలిపోయింది. ఏది అది? చతురస్రం. సూపర్గా ఆడుతున్నారు పిల్లలు, బాగా ఆడారు. గేమ్ కంప్లీట్ అయింది. ట్రయాంగిల్ సింబల్ 8 తీసేసుకుందాం. సూపర్గా పెట్టారు పిల్లలు. నెక్స్ట్ ఏది? 2 వచ్చింది. ఏది తీద్దాం? 7ని తీసుకుపోయి దాని కింద పెట్టేద్దాం, అంటే సీరియల్ వైజ్గా. నెక్స్ట్ ఏముంది? 6 వచ్చింది. 6ని తీసుకెళ్ళి 7 పక్కన మధ్యలో పెట్టేస్తే అయిపోయి. 5కు 7కు మధ్యలో 6 పెట్టేసాం. నెక్స్ట్ 12 వచ్చింది. ఏం తీద్దాం? 2ని తీసి 3కు మీద పెట్టేద్దాం. తర్వాత నెక్స్ట్ 4 వచ్చింది. 3కు 5కు మధ్యలో 4 పెట్టేశాం. నెక్స్ట్ 11 వచ్చింది. 12 1 పెట్టేశాం. నెక్స్ట్ 12 ఒకటే మిగిలాయి. 12 మధ్యలో పెట్టేసుకుంటే 10కి 12కు మధ్యలో ఏది ఉంటుంది? 11 ఉంటుంది. 11 పెట్టేస్తే అయిపోతుంది. గేమ్ కంప్లీటెడ్. అంటే ఓడా గేమ్లోకే వచ్చాము. ఓడా పక్కన ఉన్న దాంట్లో కొబ్బరి చెట్లు ఇట్లున్నాయి. అక్కడక్కడ మిస్ అయిన బొమ్మల్ని మనం అందులో పెట్టాలి. అలా పెట్టితే మన గేమ్ ఒక కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు చేతి చూపిస్తున్న విధంగా మనకు కొబ్బరి చెట్టు పైన కొబ్బరికాయలు మిస్ అయ్యాయి. అవి ఈ పక్క గడిలో ఉంటాయి. ఈ పక్క గడిలో ఉన్న ఇవి తీసుకెళ్ళి మన దానిపైన క్లిప్ పెట్టేసేయాలి. కరెక్ట్ పెట్టాలి. కరెక్ట్ తీసుకుపోయి దానికి అటాచ్ చేయండి. వావ్, సూపర్ పిల్లలు, సూపర్గా పెట్టారు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ కూడా తీసుకెళ్ళి పెట్టేసేయాలి. ఏముంటాయో చూడండి ఇందులో. ఈ బొమ్మలో లెంకాలి మనం. ఇందులో ఉన్నాయి. ఇక్కడ హ్యాంకర్ ఉంది. హ్యాంకర్ని తీసాము, పెట్టాము. నెక్స్ట్ ఏముంది? దానిపైన ఒక ట్రయాంగిల్ సింబల్ లాగా ఒక టోపీ అట్లాంటిది ఉంది. డేంజర్ సింబల్ అట్లాంటిది.
మనం తీసుకెళ్ళి దాంట్లో పెట్టేద్దామా మరి అది ట్రయాంగిల్ సింబల్లో పెట్టేద్దాం. తీయండి. వావ్ సూపర్ పిల్లలు బాగా ఆడారు. నెక్స్ట్ ఒకటి వచ్చింది జెండా వచ్చింది. ఈ జెండాని తీసుకొని పైన పెట్టేద్దాం, అయిపోతుంది. వావ్ సూపర్ పిల్లలు. నెక్స్ట్ ఏముందో చూడండి. మనకు ఈ బకెట్ తీసుకెళ్ళి బకెట్ స్థానంలో కొబ్బరి చెట్ల కింద ఉంటుంది, పెట్టేయాలి. దాని కిందనే స్టార్ సింబల్ ఉంది. ఈ స్టార్ సింబల్ని కూడా తీసుకెళ్ళి పెట్టేద్దాం. మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఇది వచ్చింది. ఓకే, దీనిపైన నెక్స్ట్ ఏముందో చూసుకోండి. ఏముంది, మనకు పిట్టి ఉంది. పిట్టే ఏడా కొబ్బరి చెట్ల పైన. వావ్ చిలక వెళ్ళిపోయింది. మస్తుగా బిల్డప్ చేశారు. నెక్స్ట్ డ్రైవింగ్ స్టీరింగ్ని కూడా పెట్టేసాము. ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. మనకి ఇది డ్రమ్ ఎక్కడుంది? వావ్ డ్రమ్ము పెట్టేశారు. అక్కడ బట్టకి ఇవి అటాచ్మెంట్స్. వావ్ సూపర్. ఒకటే ఉంది, పెట్టేసాము. బంగారు నగలు. నెక్స్ట్ పిల్లి బర్గర్ తయారు చేసుకొని తింటుంది. ఎలానో పెద్ద పిల్లి చిన్న పిల్లి, అది మనం పెట్టేసేయాలి. పెద్ద పిల్లి మీద అక్కడ పైన వస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చి దాని మీద పెడతా ఉంటే అది బర్గర్ తయారైతే తర్వాత తినేస్తుంది. చిన్న దాని మీద తీసుకొచ్చి పెట్టేసాము. బిస్కెట్. నెక్స్ట్ మనకు ఆకులు వచ్చినాయి. బర్గర్లో ఆకులు కూడా పెడతారు కదా, పచ్చి ఆకులు. ఆ ఆకులు తీసుకొచ్చి దాని మీద పెద్దది పెట్టేసేయాలి. చిన్న పిల్లి ముందట ఉన్న దాంట్లో చిన్నది తీసుకొచ్చి పెట్టేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి బర్గర్లో మెయిన్గా బర్గర్లో దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, దోసకాయ ముక్కలను చిన్నదాని మీద చిన్నది, పెద్దదాని మీద పెద్దది పెట్టేసేయాలి. అంతే. నెక్స్ట్ వచ్చింది ఇది చపాతీ లాంటిది ఉంది, ఇది పెట్టేసేయాలి. ఇక్కడ చిన్నదాని మీద చిన్నది, పెద్దదాని మీద పెద్దది పెట్టేసేయాలి. తర్వాత మనకు సాస్ వచ్చింది, టమాటా సాస్. టమాటా పెద్దదాని మీద పెద్దది, చిన్నదాని మీద చిన్న పిల్లి దగ్గర ఉన్న దాని మీద పెట్టేసేయాలి. అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉల్లిగడ్డను కూడా తీసుకొచ్చి పెద్దదాని మీద పెద్దది, చిన్నదాని మీద చిన్నది పెట్టేసేయాలి. అప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎగ్ ఆమ్లెట్ వేసేయాలి, వేసి పెట్టేసేయాలి. పచ్చిపాలు కొట్టి పోసేసేయాలి. మీదికి వచ్చింది ఏంది? దిబ్బ రొట్టె. చిన్నదాని మీద చిన్నది, పెద్దదాని మీద పెద్దది పెట్టేసాము. సూపర్గా ఆడారు పిల్లలు, బాగా ఆడారు.